వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అతి త్వరలోనే భూమి పూజ చేసుకుని పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. క్వాంటమ్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2023లో అనౌన్స్ చేసినటువంటి క్వాంటమ్ మిషన్ ఒక అడ్వాంటేజ్గా మలుచుకోవడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ సెక్టార్లో తనదైనటువంటి ముద్ర వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని భావించింది. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ను కూడా గతంలోనే ఆవిష్కరించారు. ఒక 8 టవర్లు 40,000 SFT చొప్పున ఒక పెద్ద ఇది మొత్తం కలిపి ఇది ఒక పార్క్, అంటే అదొక వ్యాలీగా మారుతుంది, క్వాంటమ్ వ్యాలీగా మారబోతుంది. దీన్ని బేస్ చేసుకొని ఒక 1,000 కోట్ల రూపాయల స్టార్టప్ ఫండింగ్ చేయడం ద్వారా 2030 నాటికి స్టార్టప్ హబ్గా అమరావతిని మలచాలని చెప్పని భావిస్తుంది. ఎందుకంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ రెవల్యూషన్ ఏదైనా ఉందంటే అది క్వాంటమ్ కంప్యూటర్స్ అని చెప్పని చెప్తున్నారు. అందుకనే జనవరిలో 156 క్యూబిట్ ప్రాసెసర్ ఉండేటువంటి క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నామని విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెలలో 2 కీలకమైనటువంటి అంశాలు జరగబోతున్నాయి. నవంబర్ 14వ తేదీన జరగబోయేటువంటి CII సమ్మిట్. దీనికోసం దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వైజాగ్కి రాబోతున్నారు. ఈ సమయంలోనే క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ, ఎందుకంటే దీనిపైన ఒక ఒప్పందం జరిగింది ఆల్రెడీ, అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో 3 కంపెనీలను భాగస్వామ్యం చేసింది. ఒకటి IBM సంస్థ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తుంది. దానికి కావాల్సినటువంటి సౌకర్యాలను సృష్టించేటువంటి క్రమంలో ఇండియన్ టైకూన్గా చెప్పేటువంటి TCS సంస్థ, IBM, TCS ఈ 3, దీంతోపాటు L&T కూడా, ఈ 3 సంస్థలు కలిసి ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయబోతున్నాయి. L&T ఏమో నిర్మాణ రంగానికి సంబంధించినటువంటిది, అలానే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. దీని డిజైన్స్ని కూడా మనం చూస్తే కనుక ఇటు 4 టవర్లు ఒక్కొక్క టవరు చాలా అద్భుతమైనటువంటి డిజైన్లతో అమరావతి ఇమేజ్ని పెంచేలాగా ఉంటాయని చెప్పాను. అలాగే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పని ఒక చిన్న టవర్, బహుశా 3D ప్రింటింగ్ టెక్నాలజీతో 2-3 నెలల్లో నిర్మించేటువంటి భవనం సిద్ధం చేస్తాము. దాంతోనే జనవరిలో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తాం. 156 క్యూబిట్ కెపాసిటీ ఉండేటువంటి కంప్యూటర్ ఇక్కడికి రాబోతుందని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆల్రెడీ దీనికి సంబంధించి 50 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిని L&T సంస్థకి హ్యాండ్ ఓవర్ కూడా చేశారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సింది L&T సంస్థ. దీనికి సంబంధించినటువంటి ఒక సమగ్ర ప్రణాళికని తీసుకుని త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్వాంటమ్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ని ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఆ బాటలో నడిచేటువంటి ప్రయత్నాలు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. అయితే ముందుగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఒక అడ్వాంటేజ్ పొందాలంటే కనుక వీలైనంత వేగంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తుంది. దానిలో భాగంగానే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ముందుగా అవసరమయ్యేటువంటి ఒక టవర్ని, ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేటువంటి ప్రక్రియని ఈ నెలలో వీలైనంత వేగంగా ప్రారంభించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే 2-3 నెలల సమయం పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన, అంటే భవనాన్ని ప్రీ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ రూపంలో ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పటికీ కూడా దానికి కావాల్సినటువంటి సోర్సెస్, పవర్ కానీ, కంటిన్యూస్ కూలింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మళ్ళీ సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జనవరిలో పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా వీలైనంత వేగంగా తక్షణం దీనికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియను ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ సమగ్ర ప్రణాళికను తీసుకుని ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో భేటీ అయితే కనుక నిధులకి సంబంధించి కానీ, అలానే క్వాంటమ్ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి విజన్ని కేంద్ర ప్రభుత్వం మద్దతు పలికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. దీనికోసం ఈ 2-3 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలు ఉన్నాయి. ఎందుకంటే CII సమ్మిట్కి ఆహ్వానించేందుకు ఆయన అమెరికా వెళ్తారన్నారు. అలానే లండన్ వెళ్ళేటువంటి టూర్ ఒకటి కన్ఫర్మ్ అయింది. సో ఇవన్నీ చూస్తే కనుక నవంబర్ మొదటి వారం అంతా కూడా ఆయన పర్యటనలోనే ఉంటారు. నవంబర్ 2వ వారం తర్వాత 2వ వారం ఎండింగ్లో జరిగేటువంటి CII సమ్మిట్ బిజీలో ఉంటారు. కాబట్టి ఈ 15-20 రోజుల్లోనే దీనికి కావాల్సినటువంటి ప్రణాళికను రెడీ చేయడం, నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా అడుగులు వేయడం ఇప్పుడు అధికారులకు ఇచ్చినటువంటి తాజా ఆదేశాలు ఇవి. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఈ బిల్డింగ్ స్ట్రక్చర్లో ఇవి మొత్తం రెడీ అవడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే దీన్ని అనౌన్స్ చేసినప్పుడే ఒక మాట చెప్పారు, 2 దశలుగా 2027 ఎండింగ్ నాటికి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత 2030-32 టార్గెట్
టార్గెట్లు పెట్టుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టప్లని ప్రోత్సహించేందుకు కావాల్సినటువంటి ముందుగా క్యూబిట్ కంప్యూటర్స్ వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఒక మోడల్స్ తరహాలో వీటిని చూపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఫస్ట్ కంప్యూటర్ని IBM సంస్థ ఏర్పాటు చేస్తుంది. దీంతోపాటు క్యూపైఆర్ లాంటి సంస్థలు వీటితో కూడా ఒప్పందాలు జరిగినాయి. బెంగళూరు నుంచి క్వాంటమ్ కంప్యూటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పని మరికొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈ క్వాంటమ్ వ్యాలీలో ఆపరేషన్స్ ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వేగంగా ఈ పనులు ప్రారంభించాలని ఏపీ సర్కార్ భావిస్తుంది.